ధోని, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ కి సాధ్యం కానిది ఇషాన్ కిషాన్ చేసి చూపించాడు. కేవలం 24 బాల్స్ లో 61 రన్స్ కొట్టి చరిత్ర సృష్టించాడు. అండ్ ఎస్ఆర్ఎస్ ప్రేరణ కమిండు మెండిస్ ఫస్ట్ మ్యాచ్ లో 19 బాల్స్ లో 44 రన్స్ కొట్టాడు. సెకండ్ మ్యాచ్ లో 7 బాల్స్ లో 19 రన్స్ కొట్టి 271 స్ట్రైక్ తో మ్యాచ్ ని సూపర్ గా ఫినిష్ చేశాడు. నెక్స్ట్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరగబోయే మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడతాడా, తన హెల్త్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. ఇండియాకి నమీబియాకి మధ్య మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఇనిషియల్ గా స్లోగా స్టార్ట్ చేశాడు. 14 బాల్స్ 22 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బట్ 6th ఓవర్ లో వరుసగా 4 సిక్స్లు కొట్టాడు. అండ్ ఆ ఓవర్ లో 28 రన్స్ వచ్చాయి. అండ్ తన 20 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇషాన్ కొట్టిన ఈ 50 T20 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున 4th ఫాస్టెస్ట్ గా ఉంది. అండ్ పవర్ ప్లే లో 50 కొట్టిన థర్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకు ముందు రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ మాత్రమే పవర్ ప్లే లో 50 కొట్టారు. T20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఏ ఇండియన్ వికెట్ కీపర్ కూడా 50 కొట్టలేదు. 2007 లో ధోని సౌత్ ఆఫ్రికాకి అగెన్స్ట్ గా 45 రన్స్ కొట్టాడు. ఇదే ఇప్పటి వరకు హైయెస్ట్ గా ఉంది. ఇషాన్ అయితే వరల్డ్ కప్ లో తన సెకండ్ మ్యాచ్ లోనే 50 కొట్టాడు. ఇషాన్ ఈ మ్యాచ్ లో 24 బాల్స్ లో 61 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 254 గా ఉంది. ఇందులో 6 4లు ఉంటే ఏకంగా 5 6లు ఉన్నాయి. శ్రీలంకకి ఓమన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టీం 105 రన్స్ తేడాతో గెలిచింది. కమిండు మెండిస్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే తన ఫస్ట్ బాల్ 4 తో స్టార్ట్ చేశాడు. ఇన్నింగ్స్ లో లాస్ట్ 2 బాల్స్ కి 2 సిక్స్లు కొట్టాడు. దీంతో శ్రీలంక టీం 20 ఓవర్స్ లో 225 రన్స్ స్కోర్ చేసింది. తను ఈ మ్యాచ్ లో 7 బాల్స్ లో 19 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 271 గా ఉంది. టీమ్ లో తనే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ లో 2 ఓవర్స్ లో 10 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. అండ్ తన ఎకానమీ 5 గా ఉంది. తనైతే బోత్ బ్యాట్ అండ్ బాల్ తో రాణించాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా మిగతా అందరు ప్లేయర్స్ ఫెయిల్ అయినప్పటికీ తను మాత్రం 19 బాల్స్ లో 44 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ దీనిపై ఆడియో వీడియోస్ ఎన్ కాస్ట్ లో ఇస్తాను, చెక్ చేయండి. అభిషేక్ శర్మకి ఫేవర్ రావడంతో నమీబియాతో మ్యాచ్ లో ఆడలేదు. టాస్ టైమ్ లో సూర్య అభిషేక్ 1 or 2 మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. బట్ రీసెంట్ గా వరుణ్ చక్రవర్తి అభిషేక్ ని హెల్త్ గురించి అడిగితే అభిషేక్ అయితే బానే ఉన్నానని చెప్పాడు. సో మోస్ట్లీ తన నెక్స్ట్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది. అభిషేక్ అయితే కంప్లీట్ గా ఫిట్ గా ఉంటే మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది. తన హెల్త్ గురించి ఫర్దర్ అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయకపోయిన పనులు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయిన పనులు కానీ గంట కొట్టండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తా కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండి. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, సబ్స్క్రైబ్ చేస్తా.